వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. రాష్ట్రంలో జూలై 7 ఆదివారం నాడు ప్రతి మాదిగ పల్లెల్లో ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం జెండా పండుగను జరుపుకోవాలని జిల్లా మాదిగ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు గురిజాల బాబురావు మాదిగ పిలుపునిచ్చారు. శనివారం దుగ్గిరెడ్డిపాలెం, వల్లయ్యపాలెం, రేగలగడ్డ, గుండ్ల సముద్రం, కెల్లంపల్లి, జి అగ్రహారం, పన్నూరు గ్రామాల్లో ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా మాదిగ పల్లెల్లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ జూలై 7వ తేదీని మాదిగ ఆత్మగౌరవ దినంగా పాటిద్దాం, ప్రతి గ్రామంలో ఆత్మగౌరవ జెండా ఎగరవేద్దామన్నారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అదే రోజు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు కనుక జెండా ఆవిష్కరణ అనంతరం కేక్ కట్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపి నియోజకవర్గం ఎంఈఎఫ్ ఇన్ఛార్జ్ బేతపూడి కిషోర్ మాదిగ, మర్రిపూడి మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మోయిడి బసవయ్య మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షులు కిన్నెర కిషోర్ మాదిగ, మండల విహెచ్పీ అధ్యక్షులు కిన్నెర ఇజ్రాయిల్ మాదిగ, మండల ఎంఎల్ఎఫ్ అధ్యక్షులు బూదాల దాసు మాదిగ, ఆయా గ్రామాల నూతన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను సాధిద్దాం అన్నప్పుడు మీరు ఏబిసిడి సాధిద్దాం అన్నారు. సాధిద్దాం 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 సాధిద్దాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రావు. సోదరులారా, ఈరోజు ఏమారం మాదిగపల్లిలో ఈరోజు ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ పండుగను జరుపుకోవడం జరిగింది. ఆ క్రమంలో మాదిగ ఆత్మగౌరవ దినంగా ఈరోజు మనల్ని మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏమారం యూత్, యువజన విభాగం నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మీ అందరికి కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమం తరపున మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ప్రధాన కారణం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి ఈరోజు 30 సంవత్సరాలు నిండిపోతున్నాయి. సుదీర్ఘమైన పోరాటం, మాదిగల భవిష్యత్తు కోసం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు సుదీర్ఘంగా 30 సంవత్సరాలుగా పోరాటం చేశారు. ఆ పోరాటంలో భాగంగా మరి ఈరోజు మనం ఈ గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండాని ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి ఈ జెండాని ఆవిష్కరించుకోవడం కోసం మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. మరి ఆ క్రమంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి ఎంఆర్పీఎస్ మద్దతుగా నిలబడి మద్దతునిచ్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి మెజారిటీ మాదిగలు ఎన్డీఏ అభ్యర్థులకి ఓట్లేయడం జరిగింది. మరి ఆ క్రమంలో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏబిసిడి వర్గీకరణ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని నవంబర్ 11 తారీఖున హైదరాబాద్లో జరిగిన పేరడే గ్రౌండ్లో లక్షలాది మంది మాదిగల సమక్షంలో ఈ దేశ ప్రధాని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేశాయి, మీరు ఎంతగానో నష్టపోయారు. న్యాయమైన కోరిక అయినప్పటికీ ఏబిసిడి వర్గీకరణ ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేకపోయింది. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో ఆ మోసం చేసినటువంటి రాజకీయ పార్టీల తరపున నేను మీకు క్షమాపణ చెబుతున్నామని నరేంద్ర మోడీ ఆనాడు నవంబర్ 11 తారీఖున హైదరాబాద్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీ మాదిగ జాతి పెద్దన్నగా నేను ముందుండి మీరు ఏదైతే కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ఏబిసిడి వర్గీకరణ ఉందో ఖచ్చితంగా వర్గీకరణ నేను చేస్తానని కట్టుబడి ఉన్నానని నరేంద్ర మోడీ ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన హామీని 90 రోజులు గడవక ముందే సుప్రీంకోర్టులో 7 జడ్జీలను నియమించి ఏబిసిడి వర్గీకరణ విచారణ జరిపాడు. విచారణ జరిపిన తర్వాత
ఆ తీర్పుని రిజర్వ్లో ఉంచడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో ఆ తీర్పుని రిజర్వ్లో పెట్టడం సంబంధించినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి పెద్దలు, గ్రామస్తులు, పాస్టర్లు, మరి దైవ సేవకులతో పాటు విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఈ జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి వారందరికీ కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు చేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి ప్రధాన ఉద్దేశం, ఆనాడు మందకృష్ణ మాదిగ అన్నగారు 1994లో ఎంఆర్పిఎస్ని స్థాపించి మరి ఈదిముడు అనే గ్రామంలో 20 మంది యువకులతో ఒక కమిటీ వేయడం జరిగింది. మరి అదే క్రమంలో సుదీర్ఘంగా 30 సంవత్సరాలు ఈ పోరాటం నడిపించి అనేక వ్యయ ప్రయాసాలకి గురయ్యి మరి ఎంతోమంది మాదిగ విద్యార్థులు ఈ ఉద్యమానికి బలయ్యారు. మరి వారందరికి కూడా మనము ఈ ఉద్యమం తరపున మరిపూడి మాదిగ పల్లె తరపున ఎవరైతే అమరులయ్యారో మన బిడ్డలు వారందరికి కూడా మనము వారికి జోహార్లు చెప్పాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరి అదే క్రమంలో మరి ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ఇది మాదిగ కులానికి సంబంధించినటువంటి మన జాతి ప్రయోజనాల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ సాధించాలని ఆయన పోరాటం చేస్తున్నారు. మరి ఆ పోరాటంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలకి ఇప్పుడు దాకా మనము ఓట్లు వేసుకుంటూ వచ్చాము. అది ఏ రాజకీయ పార్టీనైనా కానీ ప్రతి పార్టీకి మనం పుట్టినాల నుంచి దాదాపు 40, 50, 70 సంవత్సరాలుగా అన్ని రాజకీయ పార్టీలకి మనం ఓట్లు వేసుకుంటూ వచ్చాము. మరి ఆ క్రమంలో ఏ రాజకీయ పార్టీ కూడా మనకి ఏబిసిడి వర్గీకరణ సాధించే క్రమంలో మనకు సపోర్ట్గా లేకపోవడంతో మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఆనాడు మందకృష్ణ మాదిగ గారు ఒక నిర్ణయం తీసుకొని నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్ ప్యారడై గ్రౌండ్లో దాదాపు 15 లక్షల మంది మాదిగల సమక్షంలో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ సభకు వచ్చి ఆ సభలో మాదిగలను ఉద్దేశించి మాట్లాడారు. ఇంతవరకు జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకి సమన్వయం చేయటంలో విఫలమయ్యాయి, మీకు అన్యాయం చేశాయి. ఆ రాజకీయ పార్టీ తరపున ఈ దేశ ప్రధానిగా నేను మీకు ఆ రాజకీయ పార్టీ తరపున వారు చేసినటువంటి అన్యాయాల పట్ల నేను మీకు క్షమాపణ వారి తరపున నేను చెబుతున్నానని ఆనాడు హైదరాబాద్లో చెప్పడం జరిగింది. మరి ఆ సమావేశంలో ఉన్నటువంటి మెజార్టీ పెద్దలు ఆ సభలో ఉన్నారు. అంతేకాకుండా కృష్ణమాదిగ గారి సమక్షంలో ఆయన్ని హత్తుకొని ఇంతమంది మాదిగలు ఇంత క్రమశిక్షణతో లక్షలాది మంది మాదిగలు మీరు వచ్చారంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను మీ మాదిగ జాతి మీ పెద్దన్నగా ఉండి మీ ఏబిసిడి వర్గీకరణ నేను కట్టుబడి ఉన్నాను, ఖచ్చితంగా వర్గీకరణ చేస్తానని చెప్పని ఆనాడు హైదరాబాద్లో నవంబర్ 11వ తారీఖున మనందరికి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని సెల్లుల్లో నేను చెప్పడం కాదు, ప్రతి సెల్లులో యూట్యూబ్లో చూడండి, ప్రతి సెల్లులో నేను మాదిగ బిడ్డగా ఉంటాను, మాదిగ పెద్దన్నగా ఉంటానని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ప్రతి సెల్లులో ఉంది, మీరు చూడండి. మరి అంతేకాకుండా ఎలక్షన్ ఆ రోజు ఆయన చెప్పినటువంటి 90 రోజులు గడవక ముందే సుప్రీంకోర్టులో 7 జడ్జీలతో ఏబిసిడి వర్గీకరణ విషయమై చర్చ జరిగింది, విచారణ జరిగింది. 7 జడ్జీలతో విచారణ జరిపి ఆ తీర్పుని రిజర్వ్లో పెట్టారు. రిజర్వ్లో పెట్టాల్సిన అవసరం ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ వాళ్ళ యొక్క ఉద్దేశాలను దృష్టిలో ఉంచుకొని ఆ తీర్పుని 7 జడ్జీలతో జరిపినటువంటి ఆ తీర్పును రిజర్వ్లో పెట్టడం జరిగింది. ఆ తీర్పు ఏ క్షణమైనా బయటకు వచ్చే అవకాశం ఉందని అన్నగారు ఎంతో ఆశతో చూద్దామని కూడా ఎన్నో బహిరంగ సభల్లో చెప్పారు. ఖచ్చితంగా ఈసారి వర్గీకరణ జరుగుతుందని ఒక ఆశతోటి మాదిగా బిడ్డలైనటువంటి మనందరము మన బిడ్డల భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నాము.
ఆ క్రమంలోనే ఎన్డీఏ కూటమిలో భాగంగా మరి 2004లో ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2004లో చేశారు. వర్గీకరణ చేస్తే 22,000 మంది మాదిగలకి ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఎందుకంటే ఇలా మనం చెప్పడం కాదు, 22,000 ఉద్యోగాలు ఇలా మాదిగ బిడ్డలు చేస్తున్నారు కనుక ఆ క్రమంలోనే ఈరోజు నిన్న ఎన్డీఏ కూటమికి ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో సపోర్ట్ చేయడం జరిగింది. కృష్ణమాది గారి ఆదేశాల మేరకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా